అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి మూడో ప్రయోజనం, ఇది చాలా ముఖ్యమైనటువంటి, మనిషి సుఖ సంతోషాలతో జీవించాలంటే కావలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం నీతి, నైతికత. నైతిక విలువలు ఎవరైతే పాటిస్తారో అతడు జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటాడు. ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి నైతిక విలువలని ఈ హితోపదేశం పెంపొందిస్తుంది. ఇప్పటి కాలంలో విద్యార్థులకు అన్ని వస్తువులు ఉన్నాయి. విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్, ఫ్లెక్సీలు నిండిపోయేంత ర్యాంకులు, అలాగే ఆస్తులు అమ్ముకొని కట్టేంత ఫీజులు, లోయర్ క్లాస్ నుంచి ఇంటరాక్టివ్ ప్యానెల్స్, హై క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అలాగే పెద్ద హాస్టల్స్, అలాగే రంగురంగుల యూనిఫామ్స్, అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి టెక్స్ట్ బుక్స్, కంప్యూటర్ సిస్టమ్స్. ఒక విద్యార్థి చదువుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థ అంతా ఏర్పరుస్తుంది ఈ సొసైటీ. ఒకటి తప్ప, అది లేకపోవడం వల్లే విద్యార్థుల యొక్క జీవితాలు సుఖ సంతోషాలతో ఉండట్లేదు. అదే నైతిక విలువలు. ఇంకా నన్ను అడిగితే కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ఈ నైతిక విద్య అనేటువంటిది ఉంది, కానీ ఇక కార్పొరేట్ సంస్థల్లో అయితే నైతిక విలువలు అనేటువంటి పదమే తెలియదు వాళ్ళకి. అసలు మన భారతదేశం యొక్క మూలాలన్నీ కూడాను నైతిక విలువలతోనే ముడిపడి ఉంటాయి. ఈ ప్రపంచానికి నైతిక విద్యను అందించిందే భారతదేశం. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. 15, 16 శతాబ్దాల్లోనే యూరోపియన్లు వచ్చి మన దేశంలో ఉండేటువంటి నైతిక విద్యను విదేశాలకు తీసుకువెళ్ళి వాళ్ళు ఎలా జీవించాలో నేర్చుకున్నారు. వాళ్ళు ఆ నైతిక విద్య ఉండబట్టే ఒకప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళని అడిగితే మాకు గురువులంటే భయము భక్తి, అలాగే తల్లిదండ్రులంటే భయము భక్తి ఉండేది. వాళ్ళు చెప్పినటువంటి మార్గాల్లోనే మేము పయనించి ఉన్నత స్థాయికి ఎదిగామని చెబుతున్నారు. ఇంతకు ముందు జనరేషన్లో చదువుకోవడానికి కావలసినటువంటి వసతులు ఏమీ లేకపోయినప్పటికీ వాళ్ళల్లో ఉండేటువంటి నైతిక విలువలు, నిజాయితీ, నిబద్ధత వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ప్రతి నిర్ణయం కూడా విలువలతో కూడుకొని ఉంటే అది సత్ఫలితాలను అందిస్తుంది. ఈ నైతిక విలువలు ఉంటే ఏం జరుగుతుంది అంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, కృషి, పట్టుదల, ఒక లక్ష్య సాధన, సంతోషం, సమాజానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశ్యం, అలాగే కుటుంబ బాధ్యతలను తెలుసుకోవడం, తాను బాధ్యత గల వ్యక్తిగా సమాజంలో ఎదుగుతాడు.